ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం, శ్రీ పండిత్ రామరాజు గురూజీ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9885371444. జ్యోతిష్యం చెప్పడానికి గురుదక్షిణగా 211 రూపాయలు ఫోన్పే చేయాలండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ ముందుకు 2 నాణాలని తీసుకువచ్చానమ్మా. ఒకటి బంగారపు నాణం, రెండవది వెండి నాణం. నన్ను స్మరిస్తూ ఒక నాణాన్ని అయితే తాకు తల్లి. తీయటి శుభవార్త వింటావు. రేపు ఉదయం కల్లా శుభవార్త అనేది నీ చెవిన పడుతుంది అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా అయితే బంగారు నాణ్యం తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. ఎవరైతే దుఃఖంలో ఉండి ఇంతవరకు కష్టాలు అనుభవిస్తున్నారో వారికి బాబాగారు శుభవార్త చెబుతున్నారు. తల్లి, అతి కొద్ది రోజుల్లోనే నీ సమస్యలకు ముగింపు అనేది అంటే 2-3 రోజుల్లోనే దొరుకుతుంది. తల్లి, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ పని అనేది అతి త్వరలో జరగబోతుంది. అది సరైన మార్గంలోకి రాబోతుంది. మీరు పడ్డ అవమానాలన్నిటికీ సరైన సమాధానం మీ దరి చేరబోతుంది. అందరికీ కూడా ఒక గుణపాఠం చెప్పే సమయం అయితే వచ్చేసింది తల్లి. మీరు శ్రద్ధగా సబూరితో ఇలాగే ఉండండి. ఎక్కడా కూడా సహనాన్ని కోల్పోవద్దు. తల్లి, దగ్గరలో ఉన్నావమ్మా శుభవార్త వినడానికి. ఈ సమయంలో డీలా పడవద్దు. నీకు తోడుగా నీ సాయినాథుడు ఉన్నప్పుడు నిన్ను ఎక్కడా కూడా ఓడిపోనివ్వడు. నీ లక్ష్యం, నీ గమ్యం చేరేంత వరకు కూడా ఎక్కడా కూడా ఆగవద్దు తల్లి. ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు ఇష్టంతో చేయాలి, కష్టంతో చేయవద్దు. ఇష్టంతో చేసే ఏ పనైనా సరే అందులో విజయం పొందవచ్చు. మీ జీవితంలో ఉద్యోగ విషయంలో కూడా నమ్మకంతో ముందుకు వెళ్ళు తల్లి. ఇతరులను నువ్వు నమ్మవద్దు, నిన్ను నువ్వు నమ్ముకో. అప్పుడే నీకు మార్గం దొరుకుతుంది. అలాగే మీ ఇంట్లో వారిపై ప్రేమ ఆప్యాయతలు కురిపించు. ఏ పని చేసినా సంతోషకరమైన బుద్ధితో చెయ్యి. అలాగే ఇంట్లో వారందరూ కూడా నీకు సహకరిస్తారు. నీ కుటుంబ సభ్యుల పట్ల నువ్వు చూపించే ప్రేమ నిన్ను గెలిపిస్తుందమ్మా. వారిని చూసినప్పుడు ఇంతమంది నాకు భరోసా ఇచ్చేవారు ఉన్నారు అనే సంతోషం నీలో కలుగుతుంది. మీరు ఎంతో తేజస్సుతోటి ముందుకు వెళ్ళాలి తల్లి. వ్యక్తిగతంగా అయితే కొన్ని సమస్యలు చుట్టుముట్టాయి. వాటి గురించి అస్సలు చింతించవద్దు. ముందుకు వెళ్ళు. వెనక నీ సాయి తండ్రి ఉన్నాడమ్మా. ఇంట్లో ఏ చిన్నపాటి సమస్యలు ఉన్నా సరే సంక్రాంతి సమయానికి అన్నీ తొలగిపోయేలా నేను చేస్తాను. జీవితానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయమైనా సరే మీ ఇంట్లో వారైనా లేదంటే మీ జీవితానికి సంబంధించిన అనుభవజ్ఞులైనా సరే వారితోటి ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి. వారి బాటలో నడువు. అందరి సమక్షంలోనూ కొన్ని నిర్ణయాలు ఏదైనా మీ జీవితానికి సంబంధించినవి తీసుకోవాలి. మనసు ఎప్పుడూ కూడా శుద్ధిగా ప్రశాంతంగా ఉంచుకోండి తల్లి. అతి త్వరలో మీకు సంతోషకరమైన జీవితం రాబోతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా పొరపాట్లు చేసినా వాటి వల్ల మీ జీవితానికి ఒక గుణపాఠం అవుతుంది. అందుకని ఏ పనైనా సరే, ఏ నిర్ణయమైనా సరే, ఎవరితోనైనా మాట్లాడినా సరే ఆచితూచి మాట్లాడండి. ఆచితూచి అడుగు వేయండి. ఇలా చేస్తే ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి అయితే నీకు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఇక నుంచి మెరుగవుతుందమ్మా. మీ ఇంట్లో ఎవరి గురించి అయితే బాధపడుతున్నావో, ఎవరిలో గొప్ప మార్పు రావాలి అని కోరుకుంటున్నావో అది నీకు గొప్ప ఆనందాన్ని తెస్తుంది. పెళ్లికి సంబంధించి మంచి విషయాన్ని వినబోతున్నావు. ఉద్యోగ విషయంలో మంచి స్థాయికి వెళ్ళబోతున్నావు. మీ ఇంట్లో అందరూ కూడా శుభవార్త వినటానికి సిద్ధంగా ఉండండి. అన్ని విషయాలలోనూ మీకు అనుకూలంగా వాతావరణం సహకరిస్తుంది.
ఇకపై ఆనందం, సంతోషం అనేవి నిరంతరం మీ జీవితంలో ఉండబోతుంది తల్లి. బంగారు నాణాన్ని తాకావు కదమ్మా! ఇకపై నీ జీవితం బంగారు భవిష్యత్తు కాబోతుంది. నా మీద నమ్మకంతోటి సంతోషంగా ఉండు అనైతే మన బాబాగారు బంగారు నాణాన్ని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు వెండి నాణం. వెండి నాణం తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఇప్పటి వరకు మీరు పడుతున్న కష్టాలలో తగ్గుముఖం అనేది కనిపిస్తుంది. రాబోయే రోజులలో కొద్ది కొద్దిగా మీ జీవితంలో సంతోషం పొందగలుగుతారు. ఒకేసారి ఆనందం రాకపోయినా కొద్ది కొద్దిగా సంతోషం అనేది వారి కర్మానుసారంగా వస్తుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ తక్షణ నిర్ణయాలు అనేవి తీసుకోకండి. ఉన్న పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగుపెట్టండి. మీ జీవితంలో ఒకేసారి మార్పు చూడకపోయినా అతి కొద్ది రోజులలో మీరు ఎంతో నమ్మకంతో చూస్తున్న పని మాత్రం తప్పకుండా అవుతుంది. నీ బాబా తండ్రి ఉన్నంతకాలం భక్తులకి ఎలాంటి ఆపద రాకుండా నీ సాయి తండ్రి చూసుకుంటాడమ్మా. శ్రద్ధ భక్తులతోటి వీలైనంత వరకు మంచి పనులు చేస్తూ ఉండండి. ఇంకా ఆర్థిక పరంగా మీరు ఇబ్బంది పడుతున్నా రాబోయే రోజుల్లో మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ధనలాభం అనేది కలుగుతుంది. అలాగే మీకు కావలసింది నమ్మకం. మీరు జీవితంలో ఎవరి మీదైనా నమ్మకం పెట్టుకున్నా, ఎక్కువగా నమ్మకం ఉంచుకున్నా వారిని నమ్మకండి. ముందు నిన్ను నువ్వు నమ్ముకోవటం మొదలుపెట్టు తల్లి. ఎవరి జీవితంలోనూ ఏదీ శాశ్వతం కాదు. అందరి జీవితాలు తాత్కాలికమే అని తెలుసుకో అమ్మా. నువ్వు తలపెట్టే ఏ కోరికైనా సరే అది న్యాయంగా ఉండాలి. అప్పుడే అది నీకు అతి శీఘ్రంగా నీ దరికి చేరుతుంది. నమ్మకంతోటి ముందు అడుగు వేయి. ఎవరైనా ఏదైనా సలహాలు ఇస్తే స్వీకరించండి. తర్వాత వాటిని ఆలోచించి అమలులో పెట్టండి. అది సరైనదా కాదా అని ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఈ సాయినాథుడి మీద నమ్మకంతోటి భక్తితోటి ముందు ముందు చేసే పనులలో విజయం పొందాలి అని అడుగుపెట్టండి. వర్తమానం గురించి ఆలోచించండి. ఉన్న సమస్యలను కష్టాలను తలుచుకుని ఏడవవద్దు. దానివల్ల ప్రభావం సర్వనాశనం చేస్తాయి. చెడు అలవాట్లను వదిలిపెట్టండి. మంచి చెడు అనేవి రెండు ఉంటాయి. ఎప్పుడూ కూడా మంచి గురించి ఆలోచిస్తూ ఉండమ్మా. చెడు అనే దానిని నీ మనసులోంచి తీసి పడవేసేయి. ఎదుటి వ్యక్తితో ప్రేమగా మాట్లాడుతారో కోపంగా మాట్లాడుతారో అనేది మీపైన ఆధారపడి ఉంటుంది. ప్రేమను పంచు. మరి ఏదీ శాశ్వతం కాదు అని గుర్తించు. బంధం దూరమైంది అని బాధపడవద్దు. దగ్గరైందని ఉప్పొంగిపోవద్దు. సమపాలల్లో ఉండు తల్లి. ఆనందం సంతోషం నీ వెంటే ఉంటాయి అనైతే మన బాబాగారు వెండి నాణాన్ని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.